ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. నవంబర్ నెలలో కార్తీక మాసం ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది? నవంబర్ 13 లేక 14? పాడ్యమి తిథి ఏ రోజున ప్రారంభం కానుంది? కార్తీక మాసం యొక్క విశిష్టత, కార్తీక మాసంలో నదీ స్నానం ఖచ్చితంగా చేయటానికి గల కారణాలేమిటి? ఈ సమయంలో శివకేశవులను పూజించడం ద్వారా పొందే ఫలితాలేమిటి? నవంబర్ మాసంలో వచ్చే పర్వదినాలు, కార్తీక మాసంలో చేయవలసిన మరియు చేయకూడని పనులు వంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరింకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. కార్తీక మాసం అంటే హరిహరాదులకు ప్రీతికరం. మన భారతీయ సంస్కృతిలో కార్తీక మాసం వచ్చిందంటే చాలు, ఆ నెల రోజులు పండగ దినాలే. అందులోనూ కార్తీక మాసం ఈశ్వరారాధనకు చాలా ముఖ్యమైంది. దేశం నలుమూలలా ఉన్న వివిధ ఆలయాలలో రుద్రాభిషేకాలు, రుద్రపూజ, లక్ష బిల్వదళాలతో పూజలు, అమ్మవారికి లక్ష కుంకుమార్చనలు విశేషంగా జరుపుతూ ఉంటారు. అలా విశేషార్చనలు జరిపితే సదాశివుడు ప్రసన్నుడై భక్తులకు సకల శుభాలు చేకూరుస్తాడని నమ్మకం. తెలుగు నెలల్లో ప్రతి ఒక్క నెలకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే అన్నింటికంటే కార్తీక మాసానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ మాసంలో శివకేశవులు ఇద్దరినీ ఆరాధిస్తారు. ఈ మాసంలోని కార్తీక సోమవారం నాడు పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేసి, ఉపవాస వ్రతం ఆచరించి, దాన ధర్మాలు చేస్తే సకల పాపాల నుండి విముక్తి పొందవచ్చని పండితులు చెబుతారు. ఈ సందర్భంగా కార్తీక మాసంలో వచ్చే సోమవారానికి ఎందుకంత ప్రాధాన్యతిస్తారు? కార్తీక సోమవారం రోజున పరమ పవిత్రమైన ఈశ్వరుని ఆలయాలను ఎందుకు దర్శించుకోవాలనే విషయానికి వచ్చినట్లయితే, సాధారణంగా సోమవారం అంటేనే ఈశ్వరుడికి ప్రీతికరమైంది. సోమ అంటే ఉమ అనే అర్థం వస్తుంది. అంటే ఉమతో కలిసి ఉన్న పరమేశ్వరుడిగా చెబుతారు. ఈ కారణంగా సోమవారం రోజున శివునికి ప్రత్యేక పూజలు చేయటం వల్ల విశేష ఫలితాలొస్తాయని చాలామంది నమ్ముతారు. అందులోనూ కార్తీక సోమవారానికి మరింత విశిష్టత ఉంది. కార్తీక సోమవారం అంటే శుభ ఫలితాలకు సంకేతమని పండితులు చెబుతున్నారు. ఈ పవిత్రమైన రోజున వివాహిత మహిళలు భక్తి శ్రద్ధలతో భోళాశంకరుణ్ణి పూజిస్తే దీర్ఘ సుమంగళి భాగ్యం లభిస్తుందని నమ్ముతారు. అంతేకాదు, సోమవారం రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి ప్రవహించే నదిలో స్నానం చేసి హరహర శంభో హరహర మహాదేవ అంటూ ఈశ్వరుణ్ణి స్మరించుకుంటే కష్టాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు లభిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఎంతో కాలంగా పూర్తి కాని పనులు ఈ కార్తీక సోమవారం నాడు ప్రారంభించినట్లయితే ఎటువంటి విఘ్నాలు లేకుండా ఆ పనులు పూర్తవుతాయి. కార్తీక మాసంలోని సోమవారం పూట ఉపవాసముండి పరమేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఇలా చేయటం వల్ల కైలాసవాసం దర్శన భాగ్యం కలుగుతుందని శాస్త్రాలలో వివరించబడి ఉంది. దీన్నే కార్తీక నక్తాలు అని కూడా అంటారు. కార్తీక సోమవారం సాయంత్రం రోజున సంధ్యావేళలో పరమేశ్వరుని ఎదుట దీపారాధన చేసి, అనంతరం పరమేశ్వరునికి రుద్రాభిషేకం చేయించి, ఈశ్వర వ్రతం నియమాలను పాటిస్తే ఇంట్లో డబ్బు, ఆహారం కొరత అనేది రాకుండా నిత్యం సుఖశాంతులు సిద్ధిస్తాయి. పరమేశ్వరుని కృపా కటాక్షాలు పొందుతారు. ఉపవాసం, స్నానం, దానం మామూలు రోజుల్లో చేసేప్పటికంటే కార్తీక మాసంలో చేయటం ద్వారా ఎన్నో రెట్లు ఫలాన్నిస్తాయి. విష్ణువును తులసి దళాలు, మల్లె, కమలం, జాజి, అవిసె పువ్వు, గరిక, దర్భలతోనూ, శివుణ్ణి బిల్వదళాలతోనూ, జిల్లెడు పూలతోనూ అర్చించిన వారికి ఇహపర సౌఖ్యాలతో పాటు ఉత్తమ గతులు కలుగుతాయి. కార్తీక మాసంలో పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు బిల్వపత్రాలతో పూజించాలి. మీ ఇంట్లో స్వయంగా చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి. దీన్ని మీరు తీసుకొని ఇతరులకు ప్రసాదంగా ఇవ్వాలి. సాయంత్రం ఏదైనా పరమేశ్వరుని ఆలయానికి వెళ్లి కార్తీక దీపం వెలిగించటం వల్ల సకల దోషాల నుంచి విముక్తి లభిస్తుంది. కార్తీక సోమవారమంతా పరమేశ్వరుని సేవలో తరిస్తే విశేష ఫలితాలొస్తాయి. ఏటా దీపావళి మరునాడే కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ ఏడాది అమావాస్య తగులు మిగులు రావటంతో నవంబర్ 12 ఆదివారం రోజే నరక చతుర్దశి దీపావళి జరుపుకుంటున్నారు. అయితే సాధారణంగా దీపావళి పండుగ చేసుకున్న రాత్రి తెల్లవారినప్పటి నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంటుంది. కానీ ఈ ఏడాది దీపావళి మర్నాడు కాకుండా రెండో రోజు నుంచి కార్తీక మాసం మొదలవుతుంది. సూర్యోదయానికి పాడ్యమి ఉన్న తిథే నెల ప్రారంభానికి సూచన.
ఎందుకంటే కార్తీక స్నానాలు చేసేది బ్రహ్మముహూర్తంలోనే కదా. అందుకే కార్తీక స్నానాలు నవంబర్ 14 నుండి ప్రారంభమవుతాయి. ఈ నెలలో కేవలం సోమవారం మాత్రమే కాదు, ప్రతిరోజు పవిత్రమైనదే. నవంబర్ 15 బుధవారం యమవిధియ భగినీహస్త భోజనం. నవంబర్ 17 శుక్రవారం నాగుల చవితి. నవంబర్ 20 కార్తీక మాసం మొదటి సోమవారం కార్తవీర్య జయంతి. నవంబర్ 22 యాజ్ఞవల్క జయంతి. నవంబర్ 23 మతత్రయ ఏకాదశి. నవంబర్ 24 శుక్రవారం క్షీరాబ్ది ద్వాదశి. నవంబర్ 26 ఆదివారం జ్వాలాతోరణం. నవంబర్ 27 సోమవారం కార్తీక మాసం రెండో సోమవారం కార్తీక పూర్ణిమ. డిసెంబర్ 4 కార్తీక మాసం మూడో సోమవారం. డిసెంబర్ 11 కార్తీక మాసం నాలుగో సోమవారం. డిసెంబర్ 13 బుధవారం పోలీసు వర్గం. ఇదిలా ఉండగా కార్తీక మాసంలో కొన్ని పనులను ఖచ్చితంగా చెయ్యాలని పండితులు చెబుతున్నారు. దీనివల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయని చాలామంది నమ్ముతారు. ముఖ్యంగా కార్తీక మాసంలో ఖచ్చితంగా ఏదైనా నదిలో లేదా ప్రవహించే నీటిలో స్నానం చేయాలని మన పెద్దలు చెబుతారు. ఎందుకంటే మనకు జలమే జీవనాధారం. పురాణాల ప్రకారం ప్రవహించే నదిలోని నీటిపై చంద్రకిరణాలు పడటం వల్ల ఈ నీరు చంద్రుడి శక్తిని పుంజుకుంటుంది. ఈ సమయంలో అమ్మవారు చంద్రకిరణ రూపంలో ఉసిరికాయ రూపంలో దర్శనమిస్తుందని చాలామంది నమ్ముతారు. ఈ సమయంలో చంద్రకిరణాల రూపంలో ఉన్న అమ్మవారు నీటిని అమృతధారగా మారుస్తారు. కాబట్టి ఈ సమయంలో నదిలో నిలబడి ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తూ 3 సార్లు మునిగి లేవాలి. అలా స్నానం చేస్తే మన శరీరానికంతా చంద్రకిరణాల వల్ల అమృత స్పర్శ కలుగుతుంది. వీటి వల్ల ఔషధ శక్తి కూడా లభిస్తుంది. మెడ వరకు నీటిలో ఉండి స్నానం చేస్తే ఉదరానికి సంబంధించిన వ్యాధుల నుండి ఉపశమనం పొందొచ్చు. అంతేకాదు, చంద్రస్పర్శ కలిగిన తర్వాత మనసు ప్రశాంతంగా మారిపోతుంది. ఈ రెండింటినీ ఏకకాలంలో పొందాలంటే అది ఒక్క కార్తీక మాసంలోని నదీ స్నానం వల్లనే సాధ్యమవుతుంది. అందువల్ల కార్తీక మాసంలో తప్పక నదీ స్నానం చేయాలని చెబుతారు. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి మరింత విశిష్టత ఉంది. కార్తీక పౌర్ణమి నాడు సాయంత్రం గంగానది ఒడ్డున దీపం వెలిగించి నీటిలో వదలటం వల్ల చాలా శుభప్రదం. ఈ రోజున దేవతలు గంగానదిలో స్నానం చేయటానికి వస్తారని నమ్ముతారు. అందువల్ల ఈ రోజు ఏదైనా నదిలో లేదా చెరువులో దీపాన్ని దానం చేయటం ద్వారా అన్ని రకాల కష్టాలు, అప్పుల బాధలు తొలగిపోతాయని చెబుతారు. కార్తీక పౌర్ణమి రోజున ఇంట్లో తులసి పూజ చేయటం వల్ల చాలా రెట్లు ఎక్కువ ఫలం లభిస్తుంది. అంతేకాదు, కార్తీక పూర్ణిమ రోజున ఇంటి ప్రధాన ద్వారం వద్ద మామిడి ఆకులతో చేసిన తోరణం కట్టాలి. ఇక దీపావళిలాగా ఇంట్లో దీపం పెడితే డబ్బుకు లోటుండదు. ఈ రోజున దానం చేయటం వలన శుభ ఫలితాలు పొందుతారు. కార్తీక మాసంలో పాటించాల్సిన నియమాల విషయానికి వచ్చినట్లయితే కార్తీక మాసం నియమాలు పాటించేవారు కేవలం శాకాహారం మాత్రమే తీసుకోవాలి. చలిగాలులు పెరుగుతాయి కాబట్టి ఈ నెలలో పేదలకు, అనాథలకు స్వెట్టర్లు, దుప్పట్లు, కంబళ్లు దానం చేస్తే శివకేశవుల అనుగ్రహం లభిస్తుంది. దాన ధర్మాలు గోప్యంగా చేసిన వారికి ఎక్కువ ఫలితాలు ఉంటాయన్నది గుర్తుంచుకోవాల్సిన విషయం. కార్తీక మాసంలో చేయకూడని పనులేమిటంటే లైంగిక వాంఛలు పెంచే ఉల్లి, వెల్లుల్లి, మద్యం, మాంసం ముట్టుకోరాదు. ఎప్పుడూ ఎవరికీ ద్రోహం చేయకూడదు. కనీసం ఓ నియమంలా పాటిస్తూ ఈ నెల రోజులైనా పాపపు ఆలోచనలు మానేయాలి. దీపారాధనలకు తప్ప నువ్వుల నూనె ఇతరాత్ర అవసరాలకు ఉపయోగించకూడదు. మినుములు తినకూడదు. నలుగు పెట్టుకొని స్నానం చేయకూడదు. కార్తీక వ్రతం పాటించేవారు ఆ వ్రతం చేయని వారి చేతి వంట తినకూడదు. ఈ మాసంలో చేసే స్నాన, దాన, జపాల వల్ల అనంతమైన పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయి. అయితే అలా రోజూ చేయలేని వారు కనీసం ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ, సోమవారాల్లో లేదా ఒక్క పూర్ణిమ, సోమవారం రోజైనా నియమనిష్టలతో ఉపవాసముండి గుడికి వెళ్లి దీపం వెలిగిస్తే లభించే పుణ్యఫలాన్ని వర్ణించటం మానవతరం కాదు. కార్తీక పౌర్ణమి నాడు పగలంతా ఉపవాసముండి రుద్రాభిషేకం చేయించి శివాలయంలో సమస్త పాపాలు భస్మీపటలమై ఇహలోకంలో సర్వసౌఖ్యాలను అనుభవించి అంత్యంలో పుణ్యలోకాలు పొందుతారని కార్తీక పురాణంలోని అనేక గాథలు, ఇతివృత్తాలు చెబుతున్నాయి. సో చూశారు కదండి, కార్తీక మాసం యొక్క విశిష్టత, కార్తీక మాసంలో నదీ స్నానం ఖచ్చితంగా చేయటానికి గల కారణాలేమిటి, ఈ సమయంలో శివకేశవులను పూజించడం ద్వారా పొందే ఫలితాలేమిటి, నవంబర్ మాసంలో వచ్చే పర్వదినాలు, కార్తీక మాసంలో చేయవలసిన మరియు చేయకూడని పనులు వంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసుకోండి. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.